కార్తీక మాసంలో కోటి సోమవారం గురించి చెప్పుకున్నాం కదా! అలాగే కార్తీక పౌర్ణమి గురించి గూడా తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన రోజుని కార్తీక పౌర్ణమి అంటారు. కార్తీక మాసానికి సరిగ్గా 15వ రోజు. అంతే కదా! ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమే అని మనకు తెలుసు. కానీ కార్తీక పౌర్ణమి రోజు చేసిన పూజలు, దైవారాధనలు ఎక్కువ ఫలితమిస్తాయి. అందుకే చాలామంది కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటారు. దానితో పాటు ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తారు. కొందరు కేదారేశ్వర వ్రతం కూడా చేస్తారు. ఈరోజు 365 ఒత్తులు ఎలిగిస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన ఏడాదికి 365 రోజులు కదా! అనివార్య కారణాల వల్ల మనం దీపం పెట్టలేకపోతే అన్నీ కలిపి ఈరోజు ఒకేసారి వెలిగిస్తారన్నమాట. ఈరోజు శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో దీపం వెలిగిస్తారు. ప్రతిరోజు కూడా ఆకాశ దీపాలు కూడా పెడతారు. ఆవు నెయ్యితో అరటి దొనల్లో దీపాలు వెలిగించి నదులు, చెరువుల్లోకి వదులుతారు. వైజ్ఞానికంగా చూస్తే ఆ ఆవు నెయ్యి దీపాలు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈరోజు ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఈ వ్రతానికి ఒక కథ ఉంది. పాండుడు, కుముద్వతి దంపతులు సంతానం కోసం శివుడిని ఆరాధిస్తారు. వారు చేసిన ఆరాధనలో లోపం వల్ల సరైన వరం శివుడు ఇవ్వలేకపోతాడు. అల్పాయుష్కుడు, మేధావి అయిన కొడుకు కావాలా? పూర్ణ ఆయుష్షు విధవరాలైన కూతురు కావాలా అని శివుడు అడిగాడు. అప్పుడు వాళ్ళు కుమారుణ్ణే కోరుతారు. కానీ ఆ పిల్లాడు పెరుగుతున్న కొద్దీ ఆ దంపతులకి చాలా భయం వేసేది. అప్పుడు వారికి అలకాపురి రాజకుమార్తె గురించి తెలిసింది. ఆమె భక్తికి శివుడు పిలిస్తే పలికేవాడు. అందుకే వారు ఆ అమ్మాయిని వారి కోడలిగా చేసుకుంటే తమ కొడుక్కి ఆయుష్ వస్తుందని నమ్మారు. పెళ్లి కూడా జరిపించారు. కానీ ఆ రాజకుమార్తెతో పెళ్లి అయిన కొద్ది రోజులకి యమభటులు వచ్చారు. కానీ ఆమె శివుని వల్ల వరం పొంది తన భర్తకి పూర్ణ ఆయుష్షు తెచ్చుకుంది. అది ఈ కార్తీక పౌర్ణమి రోజే. ఈ కార్తీక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని మరొక పేరుంది. తారకాసురుని ముగ్గురు కుమారులు బ్రహ్మదేవుని వరం వల్ల ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించే 3 పురాలని కోరుకుంటారు. మాకు దానికి తోడు మరణం లేకుండా వరం అడిగారు. దానికి బ్రహ్మగారు అది వీలు కాదు, వేరేది అడగండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అయితే రథం కాని రథంతో, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణంతో, ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొట్టి చంపాలని వరం తీసుకున్నారు. యాజ్ యూజువల్ వరాలు రాగానే వాళ్ళ ఆగడాలు పెరిగిపోయాయి. అందరూ వెళ్ళి విష్ణువుని అడిగారు. అప్పుడు విష్ణువు వారిని వెంటబెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు. దానికి శివుడు అందరూ దేవతలు సహకరిస్తేనే ఆ పని అవుతుందని చెప్తారు. ఆ మాటకి భూమాత రథం కాని రథంగా మారుతుంది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా మారుతుంది. ఆదిశేషువు అల్లితాడుగా మారుతాడు. విష్ణుమూర్తి బాణం కాని బాణంగా మారారు. ఇలా అందరి సహాయంతో శివుడు త్రిపురాసురులని సంహరించారు. అందుకే ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని పేరొచ్చింది. ఈరోజు గురునానక్ జయంతి కూడాను. ఈరోజు దేవాలయాల్లో జ్వాలా తోరణం చేస్తారు. కేదారేశ్వర వ్రతం, తులసి పూజ, కార్తీక దీపం విశేషం. మన శక్తి సామర్థ్యాలను బట్టి, మన సమయానుకూలాన్ని బట్టి దైవ దర్శనం, దీపదానం మంచిది. ప్రతి ఒక్కరికి భక్తి ఉండాలి, కానీ అది వెర్రిగా ఉండకూడదు. ఈ ఒక్కరోజే దర్శనం మంచిది అని భావించి ఎగబడి గుళ్ళకి పోయి తొక్కుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మీ ఇంట్లో ఉండే తులసిమాత కూడా గర్భాలయంలోని భగవంతుడి కంటే తక్కువేమీ కాదు. తులసమ్మ ముందు దీపమైనా పెట్టుకోండి. రద్దీ తగ్గాక వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదా ఈరోజు కుదరకపోతే మర్నాడు వెళ్ళండి. మళ్ళీ కలుస్తామండి. అందాక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 2 Voices 1 Story.